అబ్రహామును దేవుడు తండ్రి అని పిలిచిన చాలా కాలానికి బిడ్డలు ఇచ్చాడు. ఆయన రాజ్యం ఉంటే రాజు అవుతారు ఇప్పుడు, కానీ దావీదు గట్ట కాదు, ముందు నువ్వు రాజు నాన్న అన్నాడు, ఆ తర్వాత రాజ్యాన్ని ఇచ్చాడు దేవత. నీతి కార్యాలు చేస్తే నీతిమంతులు ఇప్పుడు, కానీ మన దేవుడు ఎంత గొప్పవాడంటే మనల్ని ముందుగానే నీతిమంతులుగా మార్చేశాడు. లాజిక్ ఏముండదు అంతమ్మా. ఎంత గొప్ప దేవుడు అంటే ఎర్ర సముద్రంలో హైవే వేసి ఒక్క టోల్ గేట్ పెట్టలేదండి. ఈ మధ్య పెట్రోల్ కన్నా టోల్ గేట్ రేట్లు ఎక్కువైపోయినాయి. అందుకే అంటే అసలు ఏమాత్రం దేవుడు ఒక్క పని చేయమన్నాడా, ఆ పని మనం చేసుకుంటూ ముందుకెళ్ళిపోవటమే. ఈ రాత్రి ఒక తీర్మానం, మనం గనక ఏసే కోసం ఒక్క అడుగు వేసామా, మన కోసం 100 అడుగులు వేసేస్తాడండి ఆయన. రాజీ పడకుండా ముందుకెళ్ళామా, మన ముందు నడుస్తూనే ఉంటాడండి ఆయన, మన చేయి పట్టుకుని నడిపిస్తూనే ఉంటాడండి. అందుకే 45వ యెషయా ప్రవక్త నేను మీకు ముందుగా పోవచ్చు ఆమేనానండి, నేను మీ కుడి చేతిని పట్టుకుని ఆమేనానండి, మీకు ఎదురుగా ఉన్న ఇత్తడి తలుపులు పగలగొడతాను అన్నాడు, ఇనప గడియలు విరగొడతాను అన్నాడు, రహస్యమందు ఏ ధననిధి ఉందో అది తెచ్చి మీ చేతుల్లో పెట్టేస్తాను అన్న. వల పిగిలిపోయన్ని చేపలండి, వల లాగలేనని చేపలండి, 12